సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. చాలా పెద్ద పొలం అండి మాది. వ్యవసాయం చేస్తుంటాం. ఇప్పుడు ఆ పొలంలో ఇల్లు కట్టుకోవాలి. ఓ 2-3 acres 5 acres స్థలం ఉంది. ఆ పొలంలో మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. ఎక్కడ కట్టుకుంటే బాగుంటుంది? చెప్పాలంటే చాలా సింపుల్గా చెప్పేయచ్చు. ఎక్కడ కట్టుకోవాలి? దక్షిణం వైపు లేకపోతే పశ్చిమ వైపు కట్టుకుంటే బాగుంటుంది, లేదా నైరుతి మూలలో కట్టుకుంటే బాగుంటుంది. థియరిటికల్గా ప్రతి పొలంలో ఓ బావి అంటూ ఉంటుంది. బావి లేదనుకోండి, ఇప్పుడు అన్ని బోర్లు వేస్తున్నారు కాబట్టి బావి లేదనుకుందాం. ఒకప్పుడు బావి ఉండేది, దాంతో పెద్ద సమస్యగా ఉండేది. లేదు బావి ఎండిపోయింది, అలా వదిలేసాం, పిట్టు ఉంది, అక్కడ పెద్ద గొయ్యి ఉంది. దక్షిణంలో కట్టుకోమన్నాం, దక్షిణంలో కట్టుకోవచ్చు. సింపుల్ థియరీ అంతే కదా. దక్షిణంలో లేకపోతే పశ్చిమంలో కట్టుకోవాలి. కానీ మన దక్షిణం వెనకాలే గొయ్యి ఉంది, పక్క వాళ్ళ బావి ఉంది. అంటే మనకు దక్షిణం వాళ్ళకి ఉత్తరం అవుతుంది కాబట్టి వాళ్ళు ఉత్తరంలోనో ఉత్తరీచంలో ఎక్కడో బావి కట్టుకున్నారు. అది మనకు దోషం. మనకు దక్షిణంలో గొయ్యి, లేదా పశ్చిమంలో అలాంటిది ఏదో ఉందనుకోండి గొయ్యి, అది కూడా దోషమే. ఎందుకంటే కాంపౌండ్ వాల్స్ అంటూ ఏమి ఉండవు కదా పొలాల్లో. లేదు వాళ్ళ లో లెవెల్. కొన్ని పొలాలు ఎలా ఉంటాయంటే పక్కనే ఉన్న ప్లాటు, మన దక్షిణంలో ప్లాట్ ఒక్కసారి డౌన్గా ఉంటుంది ఆ పొలం, లేదా పశ్చిమంలో ఉన్న ప్లాట్ ఒక్కసారి డౌన్గా ఉంటుంది. అసలు అక్కడ కల్టివేషనే ఉండదు. వీళ్ళు ఇప్పుడు ఉన్న పొలానికి దక్షిణం డౌన్ లేదా పశ్చిమం డౌన్ ఉందనుకోండి, ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళకి అసలు ఏమీ వేయగలదు, కష్టపడుతూనే ఉంటారు అస్తమానం. ఇల్లు లేదు, ఏం లేదు, ఇల్లు ఎక్కడో ఉంది కానీ ఇక్కడ వచ్చి వ్యవసాయం చేస్తుంటారు. కానీ అక్కడ ఏమీ రాబడి అంటూ ఉండదు. ఎందుకంటే వీళ్ళకున్న దక్షిణం డౌను, పశ్చిమం డౌను కాబట్టి అసలు ఏమీ రాదు, అక్కడ ఈల్డే రాదు. పైగా అక్కడ ఇల్లు కట్టుకుంటామంటారు, ఇంకా మరీ ఘోరంగా ఉంటుంది. సో పొలాల్లో ఇల్లు కట్టుకునేప్పుడు జాగ్రత్తగా ఇవన్నీ గమనించి, అంటే నైసర్గిక పరిస్థితులు గమనించి కట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే ఎక్కడో శాస్త్రం చెప్పింది కానీ కట్టేసుకున్నాం అంటే మాత్రం చాలా దుష్ఫలితాలతో బాధపడాలి, తప్పదు. సాయి రక్ష.